आंटी పర్వాలేదు, నా భక్తులైన వారిని దూషించిన నేను క్షమించను అనేటువంటి వాక్యం చక్కగా రాయబడి ఉంది. అట్లా మనం భక్తులుగా ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా ముందు ముందు కూడా మనందరం కూడా అదే విధంగా ఐక్యత ముందుకు పోవాలి. ఖచ్చితంగా మనం చేసిన మంచి మన ముందున్నటువంటి వ్యక్తులు గుర్తించకపోయినా వీరబ్రహ్మేంద్ర స్వామి గుర్తిస్తారని అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ యొక్క యొక్క ఎన్నిక ప్రక్రియ నూతన పాలక మండలిని ఉద్దేశించి పాల్వంచ మండల విశ్వబ్రహ్మణ సంఘ అధ్యక్షులు సీతారామాచారి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఏర్పాటు చేయాలి కానీ అనివార్య కారణాల వల్ల ఒక ఇద్దరు పెద్దలను మనం ఎన్నికల అధికారులుగా నియమించి ఆలయ అభివృద్ధి గుర్తుపడకూడదు, సంఘీయులకు ఒకరి మీద ఒకరికి ద్వేషభావాలు కలగకూడదు అనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనే ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా జరగాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనే ఆ ఇద్దరు పెద్దల్ని మనం ఎన్నిక చేసి ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి ప్రతినిధులందరూ వేదిక ముందు కూర్చొని నడిపించే బాధ్యత ఇద్దరు వ్యక్తులకు ఇచ్చి గతంలో సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఇద్దరు కూడా విశ్వబ్రాహ్మణ పెద్దలు మాత్రమే. ఇది జరిగిన సన్నివేశం, ఇది మీ అందరికీ తెలిసిందే. కానీ విశ్వబ్రాహ్మణ సంఘాలను, విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులను నూతనంగా వచ్చిన కమిటీ, ఎన్నికైన కమిటీ విస్మరించడం అనేది చాలా మన బాధాకరమైన విషయం. ఎలా అంటే, ఎందుకంటున్నానంటే ఆ మాట, కాల పరిమితి పూర్తయింది, మళ్ళీ నూతనంగా పాలక మండలి ఏర్పాటు చేయడానికి
ఆలయ కమిటీ పాలక మండలి అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులకు మరియు కార్యవర్గ సభ్యులకు ప్రత్యేకంగా మేము చేసిన ఈ అభివృద్ధి కార్యక్రమాల కంటే ఎక్కువగా మీరు కూడా ప్రతినిత్యం దేవాలయం గురించి ఆలోచించి ప్రతినిత్యం నిత్య దీపధూప నైవేద్యములకు ఎటువంటి ఆటంకం కలగకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మనందరం కలిసికట్టుగా ఏకాభిప్రాయంతో ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి యొక్క ఆలోచన ప్రకారం మా సలహాలు సూచనలు కూడా అవసరమైతే తప్పకుండా సహకరిస్తామని మనం చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. Happy birthday, dear Baba. Happy birthday. Long live. Long live, dear Baba. Long live, long live. Long live, long live, long live. Dear Baba, long live. Long live, long live. Dear Baba, long live. Jai Congress. Jai Congress. Jai Congress. Jai Congress. ఈరోజు మన ప్రియతమ నాయకురాలు ఇటీవల కేరళ నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన ప్రియాంక గాంధీ గారి జన్మదినం సందర్భంగా పాల్వంచ కొమ్మిలేటి శ్రీనన్న గారి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా ఆవిడ జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గాంధీ గారి వారసత్వంగా గాంధీ గారి కుటుంబం నుంచి ఆవిడ ఇందిరాగాంధీ వారసురాలుగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, అలాగే భారతదేశంలో కేరళ రాష్ట్రం నుంచి ఆవిడ పార్లమెంటరీగా ఎన్నికై పార్లమెంటులో ఆవిడ గలం ఇటీవలే చెప్పడం జరిగింది. ఆవిడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబం నుంచి అనేక త్యాగాల నిరతిని చాటిన గాంధీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఆవిడ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో భావి భారత నేతగా ఎదగాలని, దానికి భారతదేశంలోని కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా ఆవిడ వెంట ఉండి ఆవిడకు మద్దతు తెలియజేస్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.